హలో ఎవ్రీవన్. సో మన ఈ వీడియోలో అనాటమీలో ఇంపార్టెంట్ టాపిక్ క్రేనియల్ నర్వ్ చూద్దాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలాసార్లు మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వీటిని చిన్న చిన్న ట్రిక్స్తో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. ఓకే, సో ముందుగా ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా ఎంహెచ్ఆర్ ఫార్మసిస్ట్ ఆర్ రైల్వే ఫార్మసిస్ట్ మీద డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ క్రేనియల్ నర్వ్స్ మనకి టోటల్గా మనకి 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 12 pairsలో మనకి ఇంపార్టెంట్ది క్రేనియల్ నర్వ్ నెంబరు, దాని నేము, ఫంక్షన్. సో ఈ 3 తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ చూడండి, క్రేనియల్ నర్వ్ నెంబర్ 1. సో ఆల్ ఫ్యాక్టరీ నర్వ్, దాని ప్రైమరీ ఫంక్షన్ స్మెల్. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆల్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఉంది కదా. సో ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్తే స్మెల్ వస్తుంది కదా. సో కాబట్టి ప్రైమరీ ఫంక్షన్ స్మెల్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. మరి నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, స్మెల్ చూసేది మనము నోస్తో కదా, మనకు నోస్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ నర్వ్ క్రేనియల్ నర్వ్ ఈస్ బిలాంగ్స్ టు నోస్, అంటే ఆల్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ మనకి 2 eyes ఉంటాయి కాబట్టి సెకండ్ది ఆప్టిక్ నర్వ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్. 2 eyes, ఆప్టిక్ నర్వ్, విజన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆక్యులోమోటార్. సో ఆక్యులోమోటార్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఆక్యులో అంటే ఐ, మోటార్ అంటే మూమెంట్. సో ఐ మూమెంట్కి సంబంధించింది. ఓకే, ఐ మూమెంట్కి సంబంధించింది. దీని నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మోటార్లో మనకి ఎం ఉంది కదా, మోటార్లో ఎంని మనం కొద్దిగా రివర్స్ చేస్తే ఇలా వస్తుంది 3 లాగా. కాబట్టి ఆక్యులోమోటార్ నెంబర్ 3. ఓకే, సో ఐ మూమెంట్ సంబంధించి మనకు టోటల్గా 3 ఉన్నాయి. 3 క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి. సో థర్డ్ వన్ ఈస్ ఆక్యులోమోటార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ఉంది, ట్రాక్లియర్. సో ట్రాక్లియర్ నర్వ్ ఫర్ ఐ మూమెంట్. సో అన్ని ఐ మూమెంట్ కదా. ఆక్యులోమోటార్ నర్వ్ ఎస్పెషల్లీ ఓకే మోస్ట్ ఆఫ్ ద ఐ మజిల్స్ని, ఒక ప్యూపిల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది, లెన్స్ షేప్ని కంట్రోల్ చేస్తుంది. బట్ ట్రాక్లియర్ నర్వ్ ఉంది. ట్రాక్లియర్ నర్వ్ కూడా యాక్చువల్గా ఐ మూమెంటే, కాకపోతే సుపీరియర్. అంటే ట్రాక్లియర్ అంటే మనం టాప్ టు బాటమ్. సో మనం ఏదైనా టాప్ టు బాటమ్ చూడాల్సి వచ్చినప్పుడు, టీ ఫర్ టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఐ మూమెంట్ని ఇలా మూవ్ చేస్తాం కదా సుపీరియర్గా. సో దాన్ని మనము సుపీరియర్ ఐ మూమెంట్ అంటాం. నెక్స్ట్ 6th కూడా చూడండి, సిక్స్త్ వన్ కూడా 6th అంటే 6 అబ్డూసెన్స్ ఐ మూమెంట్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి, 6 అబ్డూసెన్స్ ఐ మూమెంట్. ఓకే, ఇది కూడా ఐ మూమెంట్, కాకపోతే లాటరల్ మూమెంట్. అంటే మనకు సైడ్ అటు ఇటు చూడాల్సి వచ్చినప్పుడు లాటరల్ మూమెంట్ అంటాం. సైడ్స్కి ఇలా చూసినప్పుడు ఐ మూమెంట్ మజిల్ అవుతుంది, ఐ మజిల్స్ మూవ్ అవుతాయి కదా. సో ఆ ప్రైమరీ ఫంక్షన్, ఆ ఫంక్షన్ని కంట్రోల్ చేసేది అబ్డూసెన్స్. సో థర్డ్ ఈజ్ ఆక్యులోమోటార్ ఐ మూమెంట్. ఫోర్త్ ట్రాక్లియర్ ఐ మూమెంట్, సుపీరియర్ ఐ మూమెంట్. అబ్డూసెన్స్ కూడా ఐ మూమెంటే, లాటరల్గా అబ్డూసెన్స్, 6 అబ్డూసెన్స్ ఐ మూమెంట్, అలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఓకే, సో నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ట్రాక్లియర్ అంటే ట్రాక్ కదా, రైల్వే ట్రాక్ ఎన్ని ఉంటాయి? 1, 2 ఉన్నాయి అనమాట. ఆ 2కి ఇంటూ 2 చేసామనుకోండి 4 వస్తుంది. ఓకే, ట్రాక్లియర్ 4. నెక్స్ట్ ట్రైజెమినల్ నెంబర్ 5, క్రేనియల్ నర్వ్ నెంబర్ 5 ట్రైజెమినల్. సో ట్రైజెమినల్ మనం నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ట్రైజెమినల్లో ట్రై ఉంది. ఓకే, సో ట్రై అంటే 3 మనకు తెలిసిందే, 3 అని. జెమ్ అంటే అంటే జెమినీ అని యాక్చువల్గా. సో జెమినీ మనం టీవీ చూసినప్పుడు ఆ సింబల్ పైన 2 పిల్లలు ఉంటారు అనమాట. జెమినీ అంటే ట్విన్స్ లాగా అనమాట. సో 2 అని. సో ట్రై అంటే 3, జెమ్ అంటే 2, 3 + 2 = 5. సో 5th క్రేనియల్ నర్వ్ ఈజ్ ట్రైజెమినల్ నర్వ్. ఓకే, సో ఈ 5th క్రేనియల్ నర్వ్ చూడగానే మనకు ట్రై ప్లస్ జెమ్ని యాడ్ చేసుకుంటే 5th క్రేనియల్ నర్వ్ వచ్చేస్తుంది. సో ట్రైజెమినల్ నర్వ్ రెస్పాన్సిబుల్ ఫర్ మాస్టికేషన్ ఆర్ చీవింగ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో మనకి ఎవరైనా ఏదైనా మనకి తినడానికి ట్రై చేయమన్నప్పుడు, ఇది ట్రై చేయండి అని ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం చీవింగ్ చేస్తాం. ట్రై చేయమని ఇచ్చినప్పుడు చీవ్ చేస్తాం, నములుతాం. సో చీవింగ్ని మనం మాస్టికేషన్ అంటాం. సో దాని ఫంక్షన్ ట్రైజెమినల్లో చీవింగ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. 6th ఆల్రెడీ చెప్పేశాను. 6
6 అబ్డూసెన్స్ అడ్డంగా కళ్ళు తిప్పడం, అడ్డంగా ఐ మూమెంట్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7 సెవెంత్. సో సెవెంత్ నర్వ్ ఈజ్ ఫేషియల్ నర్వ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 7 కాబట్టి 7 నర్వ్ ఏడ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి కదా. సో అందుకు 7 అనేది ఫేషియల్కి సంబంధించింది. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ నర్వ్, దాని ఫంక్షన్ తెలిసిందే. నెక్స్ట్ 8th వన్. సో 8th క్రేనియల్ నర్వ్ ఈజ్ వెస్టిబులో కాక్లియర్. సో వెస్టిబులో కాక్లియర్ అనే 2 పార్ట్స్ ఉన్నాయి. వెస్టిబుల్ అంటే బ్యాలెన్సింగ్ అని, సో మన బాడీ బ్యాలెన్సింగ్. కాక్లియర్ అంటే హియరింగ్, కాక్లియర్ అంటే హియరింగ్ సంబంధించి. సో మన బ్యాలెన్సింగ్ అంటే ఈక్విలిబ్రియం అండ్ హియరింగ్, వినడానికి. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 8 యాక్చువల్గా 8th క్రేనియల్ నర్వ్ మనకు ఇయర్లో ఉంటుంది ఫర్ హియరింగ్. సో మనకి ఇయర్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ ఇయర్ చూసినప్పుడు ఇలా ఉంటుంది కదా, ఎక్స్టర్నల్ ఇయర్. సో దాన్ని మనం జస్ట్ కొద్దిగా ఇలా రాసి ఇలా యాడ్ చేసామనుకోండి, కలిపేస్తే చూడడానికి 8 లాగా ఉందా? ఎక్స్టర్నల్ ఇయర్ మనకి ఇయర్ చూడడానికి 8 లాగా ఉంది, నెంబర్ 8. సో కాబట్టి ఆ ఇయర్ లోపల ఉండే వెస్టిబులో కాక్లియర్ నర్వ్ నెంబరు 8 అని గుర్తు. 8 గుర్తు రాగానే లోపల ఉండే వెస్టిబులో కాక్లియర్ నర్వ్ గుర్తు రావాలి. ఇయర్ చూడగానే మనం ఇయర్ చూడగానే 8 లాగా ఉంది, దాని లోపల ఉంది వెస్టిబులో కాక్లియర్ నర్వ్. ఓకే, సో రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్సింగ్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే వెస్టిబుల్లో వి ఉంది కదా, వి ఫర్ వినపడడం అని గుర్తుపెట్టుకోండి. వి ఫర్ వినపడడం అంటే హియరింగ్ అండ్ బ్యాలెన్సింగ్, అలా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ 9th వన్. సో 9th వన్ గ్లాసో ఫారెంజియల్. ఓకే, సో గ్లాసో ఫారెంజియల్. సో గ్లాసో ఫారెంజియల్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 9 కదా, 9 ml గ్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 9 ml గ్లాస్ అంటే 9th చూడగానే 9 ml గ్లాస్ గుర్తు రావాలి. గ్లాసో ఫారెంజియల్, గ్లాస్ అంటే టంగ్ అని, ఫారెంజియల్ అంటే ఫారెనిక్స్ అని. సో మనం టంగ్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఒక గ్లాసులో మనం 9 ml గ్లాసులో వాటర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్వాలో చేస్తాం, మింగేస్తాం. ఓకే, సో గ్లాస్ ఫారెంజియల్ చూడగానే గ్లాస్ చూడగానే గ్లాస్ వాటర్ని స్వాలో చేస్తాం, మింగేస్తాం. సో ఫంక్షన్ స్వాలోయింగ్. సో 9 ml గ్లాస్. నెక్స్ట్ 10th నర్వ్ ఈజ్ వేగస్ నర్వ్. సో వేగస్ నర్వ్ మేజర్గా మనకి అటనామిక్ కంట్రోల్ అంటే ఇన్వాల్వ్డ్ మజిల్స్ ఉంటాయి కదా, హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ ట్రాక్ట్, వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వేగస్ నర్వ్ అంటే అన్ని ఏరియాస్కి, వేగస్ అంటే అన్ని బాడీలో ఉండే అన్ని ఏరియాస్కి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వడం అని అర్థం. ఓకే, సో ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వేగస్ నర్వ్ని. సో వేగస్లో మనకి వి ఉంది కదా, వి. సో వి అంటే మనకు మామూలుగా రోమన్ నెంబర్లో 5 కదా, వి అంటే 5. సో ఆ 5ని ఇంటూ 2 చేసామనుకోండి, ఏమొస్తుంది? మనకి 10 వస్తుంది. సో 10th క్రేనియల్ నర్వ్ ఈజ్ వేగస్ నర్వ్, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 11th క్రేనియల్ నర్వ్. 11th క్రేనియల్ నర్వ్ అసెసరీ. అసెసరీ అంటే మనం మామూలుగా యాక్సెసరీస్ అంటే మొబైల్కి యాక్సెసరీస్ అంటే లైక్ చార్జరు, మనకి ఇయర్ ఫోన్స్ ఇలా ఉంటాయి కదా. సో అలాగే హెడ్కి కూడా యాక్సెసరీస్ ఉన్నాయి, లైక్ నెక్, షోల్డర్. సో హెడ్ మూవ్ అవ్వాలంటే నెక్, షోల్డర్ మూవ్ అవ్వాలి. సో హెడ్కి యాక్సెసరీగా ఉండే నెక్ అండ్ షోల్డర్ని మూవ్ చేసేది యాక్సెసరీ. సో యాక్సెసరీస్ అంటేనే మనకు హెడ్, నెక్ గుర్తు, నెక్కి నెక్ అండ్ షోల్డర్ గుర్తు రావాలి. హెడ్కి యాక్సెసరీస్ అవి. ఓకే, అడిషనల్గా ఉన్నవి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాక్సెసరీలో మనకి ఏమున్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 2 Cలు ఉన్నాయి. ఓకే, యాక్సెసరీలో 2 Cలు ఉన్నాయి, 2 Sలు ఉన్నాయి, 2 1లు కూడా ఉంటాయి, అంటే 1 అని. ఓకే, 2 Cలు, 2 Sలు, 2 1లు. ఓకే, 11th క్రేనియల్ నర్వ్ ఈజ్ యాక్సెసరీ నర్వ్. నెక్స్ట్ వన్ 12th క్రేనియల్ నర్వ్. 12th వన్ హైపోగ్లాజల్. ఓకే, హైపోగ్లాజల్. సో హైపోగ్లాజల్, హైపో అంటే గ్లాజల్ అంటే టంగ్, మనకు తెలిసిందే. హైపో అంటే టంగ్ కింద అని, అండర్ ద టంగ్ అని. సో టంగ్ కింద ఉండి ఇది టంగ్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. హైపో అని చూడగానే టంగ్ కింద ఉండేది టంగ్ మూమెంట్స్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే స్పీచ్ సంబంధించింది, స్పీచ్. ఓకే, సో ఫస్ట్ గ్లాస్ వచ్చింది అనుకోండి, 9 ml గ్లాస్ తీసుకొని స్వాలో చేసేస్తాం వాటర్ని, స్వాలోయింగ్ ఫంక్షనింగ్ మేజర్గా. హైపోగ్లాజల్ అంటే హైపో అంటే కింద, గ్లాస్ కింద, టంగ్ కింద ఉండి టంగ్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. ఒక ముక్కు ఉంటుంది కాబట్టి ముక్కు స్మెల్ చూసేది, ఆల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మనకు స్మెల్ వస్తుంది. నెక్స్ట్ 2 ఐస్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఆప్టిక్ క్రేనియల్ నర్వ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షన్, విజన్.
థర్డ్ క్రేనియర్ ఆక్యులోమోటర్. ఆక్యులోమోటర్ మీన్స్ ఐ మూమెంట్. సో 3ని ఎలా తిప్పి ఈ ఎమ్ని తిప్పించి రాసామనుకోండి 3 లాగా వస్తుంది, కాబట్టి థర్డ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ఆక్యులోమోటర్. నెక్స్ట్ ఫోర్త్ క్రేనియల్ నర్వ్ ట్రాక్లియర్. ట్రాక్లియర్ అంటే టాప్ టు బాటమ్ ఐ మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ట్రాక్ని ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది, ఫోర్త్ క్రేనియల్ నర్వ్. ట్రైజెమినల్ నర్వ్ ఫిఫ్త్ వన్. ట్రై అంటే 3, జెమ్ అంటే 2, 3 + 2 = 5 కాబట్టి ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ట్రైజెమినల్ నర్వ్. ట్రై చేయమని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చీవింగ్ చేస్తాం, నములుతాం, గుర్తుపెట్టుకోండి. చీవింగ్ని మాస్టికేషన్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ 6 అబ్డుసెన్స్, అడ్డంగా ఐ మూమెంట్, అలా గుర్తుపెట్టేసుకోండి. ఏడ్చినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారుతాయి కాబట్టి 7వది ఫేషియల్కి సంబంధించింది, ఫేషియల్ నర్వ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ 8th వన్ వెస్టిబులో కాక్లియర్ నర్వ్. 8 చెవిలా, ఇయర్ చూసినప్పుడు 8 లాగా ఉంటుంది కాబట్టి సో ఇయర్ లోపల ఉండేది వెస్టిబులో కాక్లియర్ నర్వ్. వి ఫర్ వినపడడం అంటే హియరింగ్ సంబంధించింది. సో 9 ml గ్లాస్, నైన్త్ వన్ ఈస్ గ్లాసోఫారింజిల్. 9 ml గ్లాస్ ఇచ్చినప్పుడు వాటర్ మనం స్వాలో చేస్తాం, మింగేస్తాం. నెక్స్ట్ 10th వన్ ఈస్ వేగస్ నర్వ్, రెస్పాన్సిబుల్ ఫర్ అటనామిక్ కంట్రోల్, ఎస్పెషలీ హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ ట్రాక్ట్. వి అంటే మనం వీని 5 అనుకుంటాం కదా, సో 5 × 2 చేస్తే 10 వస్తుంది, అంటే 10th క్రేనియల్ నర్వ్ ఈస్ వేగస్. నెక్స్ట్ 11th క్రేనియల్ నర్వ్లో యాక్సెసరీ అంటే హెడ్కి యాక్సెసరీ కాబట్టి షోల్డర్ని, నెక్ని కంట్రోల్ చేస్తుంది. యాక్సెసరీ అంటే ఎక్స్ట్రా కానీ పక్కన అని అడిషనల్గా. సో యాక్సెసరీలో 2 Cలు 2 Sలు ఉన్నాయి, 2 1లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ 12th హైపోగ్లోజల్. హైపో అంటే తక్కువ అని గుర్తుపెట్టి, తక్కువ అంటే లాస్ట్లో ఉంటుంది 12th నెంబర్ అని. ఓకే, సో హైపోగ్లోజల్ అంటే టంగ్ కింద ఉండేది, టంగ్ కింద ఉండి టంగ్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పీచ్. సో ఇలా మనం దీన్ని ఈజీగా లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయ్యి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.